మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా న్యాయవాదుల మీట్ అండ్ గ్రిడ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామచంద్రరావు మాట్లాడుతూ మహిళా న్యాయవాదులకు న్యాయశాఖలో కూడా గవర్నమెంట్ ప్లేడర్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గా అవకాశం ఇవ్వాలని కొలీజియం ద్వారా మహిళా న్యాయమూర్తులను కూడా నియమించాల్సిన అవసరం ఉండదన్నారు. నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇస్తున్నామని మహిళా బిల్లును కూడా ప్రవేశపెట్టి 33% రిజర్వేషన్ కల్పించినట్టు రామచంద్రరావు చెప్పారు. తెలంగాణ లీగల్ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलसि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय गाथा మన దడిగం రామ సుధాకర్ శర్మ గారు అయోధ్య నుంచి కూడా శాల్వాలు తీసుకొచ్చారు. అది కూడా వారికి అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శర్మ గారు రండి ఒకసారి. అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రొఫెసర్ కవిత గారు కూడా వారిని కూడా సన్మానించవలసిందిగా రాష్ట్ర అధ్యక్షుడు వారిని. కవిత గారు, మాధవి గారు, అమ్మ సుజాత గారు ఒకసారి మీ అందరు పైకి రండి. ఒకసారి నవ్వుతారు కానీ అక్కడ కూర్చుని రైట్. ఒక్కసారి అందరికి సన్మానం చేయించు. రాష్ట్ర డిసిప్లిన్ కమిటీ కన్వీనర్ గారు రవీంద్ర విశ్వనాథ్ ఇక్కడికి వచ్చారు. వారికి కూడా స్వాగత సుస్వాగతాలు తెలియజేశాను. అదేవిధంగా రామారావు సార్ కొద్దిగా మన మధ్యలోకి రావాలి. రామారావు సార్, అదేవిధంగా రవీంద్ర విశ్వనాథ్ గారు ఓకే వస్తే బాగుంటుంది. ఒకసారి సరే ఒక్కరి నేషనల్ యాంథం పాడేసిన తర్వాత ఒక్కొక్క లైన్ వచ్చేసేసి ఫోటోలు దిగేసి మీరు రాకపోతే మాకు మీరు అవసరం కూడా ఎంతో దూరం నుంచి ఇక్కడికి విచ్చేసినటువంటి అరుణజ్యోతి అక్క గారిని వేదిక దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాను. విశాల్ గారు మీ పేపర్లో చూస్తున్నారా? రావాలి రామ్మా. ఇంతకుముందు డాక్టర్ గీత, మనం ఈరోజు సమాజంలో అనేక ఒత్తిడితో మనం ఒత్తిడికి గురై రకరకాల రోగాలు వస్తున్నాయి. ఒకటి, రెండోది మన మానసికంగా కూడా మనం ఎప్పుడు కూడా ప్రశాంతత కోల్పోతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. చెప్తారు వాళ్ళకి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇచ్చారు. దానికి వారు విరుగుడు ఇచ్చారు, ఎట్లా చేయాలి ఏంటనే సమయం. ఏదైనప్పుడు కూడా ఎప్పుడైనా మనం మనసు మీద తీసుకోకూడదు. టేక్ ఇట్ యువర్ హార్ట్, ఇట్ విల్ కీప్ ఆన్ బాదరింగ్ యూ, ఇట్ విల్ బికమ్ ఎ బర్డన్ ఫర్ యూ. కొన్ని వదిలేసేయాలి. కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకు ఈ మాట నేను చెప్తున్నంటే, ఇది చాలా రిలవెంట్గా ఈరోజు మనకు వచ్చే సగం రోగాలన్నీ కూడా ఇవన్నీ కూడా మన ఒక మనసు బాగలేక, మన ఇంటెన్షన్స్ బాగలేక, మన ఒక ఏవైతే ఆలోచనలు బాగలేక ఈ రోగాలన్నీ కూడా వస్తున్నాయి. అది గుర్తించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇంతమంది ఈరోజు మహిళలు ఇక్కడ న్యాయవాదులు తర్వాత స్థానికంగా చాలామంది వచ్చారు. మరి వాళ్ళందరూ మనం ఒక లెసన్గా తీసుకోవాలి. అడ్వకేట్తో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఒకసారి హోటల్ అసోసియేషన్ వాళ్ళు సోలీ సౌరాబ్జీ గారిని పిలిచారు. ఇక్కడ సోలీ సౌరాబ్జీ గారిని పిలిచి ఆర్గ్యుమెంట్ చేయించారు హైకోర్టులో. ఆర్గ్యుమెంట్ చేసిన మనం అప్పటికే 5 లక్షలు ఆ రోజుల్లో, నేను 30 years బ్యాక్ కనుక రిచ్ హోటల్ ఉండే అప్పుడు కనుక మంచిగా లాన్లో కూర్చున్నాడు. ఈ హోటల్ అసోసియేషన్ అందరూ కూర్చున్నాడు దగ్గర. కూర్చొని సార్ एक छोटा इश्यू है सर అన్నాడు.
बोलो बोलो అన్నాడు. అప్పుడు ట్యాక్స్ కా ప్రాబ్లం అయ్యే అన్నాడు. ఈయన కొంత దానికి వాళ్ళ ఆన్సర్ ఇచ్చేసాడు. ఆన్సర్ ఇచ్చిన తర్వాత ఆయన పిఎన్ పిలిచి ఇట్లా అన్నాడంట. అనగానే ఒక రిసిప్ట్ అనదర్ 5 lakhs ఫర్ మై కన్సల్టెన్సీ అన్నాడు. వాడు హోటల్ అసోసియేషన్ బయటకు పోయిన తర్వాత వాళ్ళ ప్రెసిడెంట్ని, అరే ఇప్పుడు అడగాల నువ్వు అడ్వకేట్లు జాగ్రత్త ఉండాలి, వాడు అడుగులో ఫీజు తీసుకుంటారు రా. అందుకే మనం ఇవన్నీ ఏంటంటే మనకి అడ్వకేట్స్లో ఎర్నింగ్ మోడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎర్నింగ్ మోడ్ ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ లేట్ ఏజ్. రాగానే పైసలు వచ్చేయాలి, రాగానే పనులు వచ్చాయి. కానీ నేను చెప్తాను, అడ్వకేట్ హైయెస్ట్ ఎర్నింగ్ ప్రొఫెషన్ ఏదైనా ఉన్నది అని అంటే, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ ఆల్ ప్రొఫెషన్, అది అడ్వకేట్సే. ఈరోజు సుప్రీంకోర్టులో ఒక్క హియరింగ్ 25 lakhs తీసుకున్న అడ్వకేట్ ఒక హియరింగ్. మా చిన్నప్పుడు అడ్వకేట్ అయినప్పుడు అంటుండే నాని పాల్కి వల్ల ఒక్క మినిట్కు ఈజ్ టు చార్జ్ 5 lakhs అని అంటుండే. ఆ రోజులు పోయినాయి. దట్ ఆఫ్ హెల్త్ ఓన్లీ ఆఫ్టర్ స్పాయిలింగ్ ఇట్. సో లెట్ us not spoil it. Let us not spoil it. సో మనమైతే హార్ట్ డాక్టర్ అయిపోయాను బికాస్ ఆఫ్ విజిటింగ్ డాక్టర్. సో ఆయనకైనా మనం చెప్తాం